రైటే నువ్వు చెప్పేది, భయపడకరా. మీ ఎంపీ గారు తెలుసా? మొన్న ఎంపీ గెలిచి నువ్వు మీ అమ్మ నాయన ఓటేసి గెలిపించిన వాళ్ళు ఎవరో తెలుసా నీకు? ఏడు ఎమ్మెల్యేరా. ఒకప్పుడు ఈయన కూడా మీ స్కూల్లో టీచర్ అంట. ఇంతకుముందు బెడ్స్ ఉండే దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాల్వంచ మార్కెట్ ఏరియాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు ఘన నివాళులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన జయంతికి సూచనగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి. ఆయన మనందరికీ మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఆయన కుటుంబం నుంచి వచ్చిన సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం భుజస్కంధాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీని ఏకత్రాటి మీదుగా నడిపిస్తున్న వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నో పార్లమెంటు సీట్లు గెలుపొంది, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ఆయన చేసిన అభిమాన కృషి ఎంతో ప్రథమం. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయన రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది. 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు ఇప్పటికే నెరవేర్చి అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణ రూపొందించుతూనే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది.
రాజీవ్ గాంధీ గారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇది ప్రింట్, ఇవి మొన్న వచ్చినాయి, రీసెంట్గా వచ్చిన ఎగ్స్. మేము ఇంకొక జయమ్మకాలే గుడ్లు మీరు చూపించిన గ్రీన్ కలర్ మా దగ్గర అసలు లేదు. ఫ్రెష్ ఎగ్స్ అని వేస్తున్నారు, నెక్స్ట్ డేనే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. నా పేరు సతీష్, జయప్ప కాలనీ మాది. నిన్న మధ్యాహ్నం ఎగ్స్ తీసుకొని వెళ్ళాం అంగన్వాడీ సెంటర్లో. అవి తీసుకెళ్ళి ఈరోజు ఉడకబెట్టి పెడదామని చూస్తే మొత్తం కుళ్ళిపోయి బ్లాక్ అయిపోయి ఉన్నాయి. అవే తెలియక చిన్నపిల్లలు తింటే పాయిజన్ ఎఫెక్ట్ అవుతుంది కదా, అలా ఇంకోసారి ఏమీ జరగకోకుండా అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాం. పార్టీలకు సంబంధించిన కాకుండా అతీతంగా ఒక గ్రూప్ మా అందరూ మా ఫ్రెండ్స్ వచ్చారు. అలాగే సమీర్ ఆర్గనైజేషన్ ముఖ్యంగా ఇంకా బాధాకరం ఏంటంటే పోలీసు వ్యవస్థలో ఉండి ఇలాంటి జ్యేష్ఠ కొడుకులు, ఇంకా నాకు గుర్తులు వస్తుంది, చెత్తనా కొడుకులు ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల పోలీసులు అంటే కూడా భయం ఉంటుంది జనాలకి. ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టు లేదు ఇది. రాజకీయ నాయకుల్లో పోలీసులలో ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా దుర్ఘటన. అందుకోసం తనకి న్యాయం జరగాలి. వీడియో తీయాలన్నా ఫోటో తీయాలన్నా? వీడియో తీయాలన్నా ఫోటో తీయాలన్నా? జరిగిన మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని మహిళా సమైక్య తరఫున మేము ఖండిస్తున్నాం. ఆ అత్యాచార నిందితుల్ని కఠినంగా శిక్షించాలి, నడి రోడ్డుపై వాళ్ళని ఉరి తీయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని ఎక్కడికెక్కడ ఖండిస్తూ మహిళలు కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మా మహిళా సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలన టౌన్ తరఫున కోరుకుంటున్నాను.